పోతన భాగవతము 86వ పద్యాన్ని మనం చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి విష్ణువు కోసం వెతికాడు. కానీ మగవాడు కనిపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులను, భూగర్భాలను, సముద్రాలను, పట్టణాలను, అడవులను అంతటా లోకములో విష్ణువు జాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఎలా అనుకున్నాడు. పగవాడు మడియనోపును తెగడేనియు నిదురు పడడే దేహధరులకు తెగిన ఎడ పగర మీదను బగగొనదగదను చునుడికి ప్రాభవ శక్తి. నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై శుభోనడం తగదు అని ఈ పద్యం. ఈ విధంగా అనుకుని దండయాత్రను ఆపేశాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనని ఉన్నాయి అనుకో, వాటిని అలా ఉండని. ఆతుర పూసురగతి పురుహూతాదులు తన్ను వేడనొగి కొండనుచున్ నీ తండ్రి ఇచ్చెనాయువు నే తన్మాత్రుడవే నీవు లోకమునకున్. ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా? ఇంద్రాదులు బ్రాహ్మణుల వలె బాధ నటిస్తూ అడుగుకొనగా సరే ఇస్తుంది అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దానం ఇచ్చేశాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసుకోవు అని ఈ పద్య భావం. ఏలితివి మూడు జగములు తోలితి నింద్రాది సురుల తొల్లిటి వారిన్ పోలితివి దాన గుణముల తోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్. ఏలితివి మూడు జగములు తోలితివింద్రాది సురుల తొల్లిటి వారిం పోలితివి దాన గుణముల తోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్. నీవు ముల్లోకాలను పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు. దానమివ్వడంలో సుగుణాలలోనూ మీ పెద్దలకు సమానమైన వాడు అయ్యావు. రాక్షసులను రక్షించడంలో సమర్థుడు అయ్యావు అని ఈ పద్య భావము. ధన్యవాదము.